మొత్తానికి P4కి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అంటే దాని మార్గదర్శకాలు ఏంటి, మార్గదర్శులు ఏం చేయాలి, అలాగే బంగారు కుటుంబాలుగా దాదాపుగా ఒక 9,37,000 కుటుంబాలని ఎంచారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఒక సర్వే ద్వారా అయితే తేల్చారట. ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వాస్తవానికి ఆగస్టు 15 అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 19 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నాము అన్నారు. ఓకే, ఆ మార్పు వెనక కారణం ఏంటంటే దానికి కూడా 15 నుంచి అలాగే ఉచిత బస్సు ఉంది కాబట్టి ఇది మేబీ 19 నుంచి పెట్టాలనుకుంటున్నారేమో. అలాగే బంగారు కుటుంబాలు ఏమేమి ఆశిస్తున్నాయి అనేది ఒక లెక్క కూడా చెప్పుకొచ్చారు. అవన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఆ కుటుంబ బాధ్యత, ఒక బంగారు కుటుంబ బాధ్యత, ఒక మార్గదర్శి మొత్తం తీసుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళు చెబుతున్న లెక్క అయితే 1:9 అన్నట్టుగా ఉంది. అంటే 1,03,000 చిల్లర ఎంతోమంది మార్గదర్శులు ఉంటే 9,37,000 మంది ఈ వీళ్ళు ఉన్నారు, బంగారు కుటుంబాలకు సంబంధించి ఉన్నారు అనేది. ఇది పూర్తిగా ఎవరి మీద ఒత్తిడి తీసుకురావట్లేదు. అలాగే ఇందులో ప్రధానంగా ఆయన మాట్లాడింది ఎవరైతే మానవత్వంతో ఉన్నారో, ఎవరైతే ఒకరికి సాయం చేయాలనుకుంటున్నా వాళ్ళందరూ మార్గదర్శులే. అంటే దీనికి ఏమీ ఒక ప్రామాణికం లేదు, వీళ్ళే ఉండాలి అని. కాకపోతే వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే CSR నిధులతో, అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత, దానికి సంబంధించిన నిధులతో కొన్ని సంస్థలు వస్తే దాని ద్వారా ఈ కుటుంబాలను ఆదుకోవచ్చు అనేది తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్క. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా 4 అంశాలు సర్వేలో తేలిని అనేది వీళ్ళు ఇవాళ రాశారు, మీరు చదివే ఉంటారు. అందులో సింపుల్గా మనం చెప్పేసుకుంటే ఉద్యోగ అవకాశాలు కల్పించమని ఎక్కువ అడుగుతున్నారట. అలాగే వైద్య చికిత్సలో రెండోది, మూడోది ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవడానికి ఆర్థికంగా సహకారం, ఇక 4వది వచ్చి చదువులు, అలాగే కుటుంబంలో ఇతరత్ర అవసరాల కోసం, పిల్లల చదువులు, కుటుంబంలో ఇతరత్ర అవసరాల కోసం సాయం చేయాలి. ఇంక ఈ 4 చేస్తే ఆల్మోస్ట్ ఇంక కుటుంబంలో అంతకుమించి ఏముంటుంది సార్? ఓవరాల్గా అంటే ఒక మార్గదర్శి ఒక కుటుంబాన్ని ఈ 4 విషయాల్లో ఆదుకోవడం అంటే ఎక్స్పెన్సివ్ ఒక రకంగా ఎంత అవ్వచ్చు, అంత సాధ్యం అవుతుంది? ఒక పేద కుటుంబంలో 10,000 రూపాయలు అవుతుంది ఖర్చు ఇవన్నిటికి. అది ఏంటి? ప్రభుత్వ స్కూల్కి పంపిస్తే. అవును, అది అలాగే మళ్ళీ ఇది ఉంటుంది కదా తల్లికి వందనం. ప్రభుత్వ స్కూల్కి పంపిస్తే 10,000 రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. అవును అవును. ప్రభుత్వ స్కూల్కి పంపించడం కాదు కదా వీళ్ళ ఉద్దేశం. ప్రభుత్వ స్కూల్ అయితే వాళ్ళ అమ్మ నానే పంపిస్తారు కదా. ఇక్కడ విద్య ఏం కావాలని కోరుకుంటారు? మార్గదర్శి ఎవరో స్పాన్సర్ దొరికినప్పుడు కార్పొరేట్ చదువులు కోరుకుంటారు. కార్పొరేట్ విద్య పరంగా అయితే మినిమం ఒక కుటుంబానికి ఎంత అవుతుంది? నెలకి లెక్కేసుకుంటే వీళ్ళు చెప్పిన వైద్యము ఇవన్నీ కలిపి 20,000-25,000 రూపాయలు అవుతుంది నెలకి. ఎవరు భరిస్తారు? ఎందుకు భరిస్తారు? ఇంటి యజమాని ఏం చేస్తారు? ఇకప్పుడు వాళ్ళు ఎదురు కూర్చుంటారు భార్యాభర్తలు, వీళ్ళు డబ్బులు ఇస్తుంటే తీసుకొచ్చుకుంటావా రోజు పని? అదే ఈ 4 అవసరాలు చూస్తే నాకు తెలిసి ఇంకా వాళ్ళు ఏం పని చేయక్కర్లేదు. మరి ఇవి కనుక క్లియర్ చేస్తే ఏం చేయాల్సిన అవసరం లేదు. వాస్తవంగా ఏంటంటే సమాజంలో సాధారణంగా కొంతమంది ఉంటారు, లైక్ మా పిల్లలు చదువుకి ఇబ్బంది అవుతుంది అంటే ఎంత ఖర్చు అవుతుంది ఫీజు, నేను ఇస్తాను, స్పాన్సర్ చేస్తాను. మీరు ఫేస్బుక్లు వీటిలో కూడా కనబడుతుంటారు. ఇప్పుడు నాకు అంటే చెప్పుకోకూడదు కానీ ఇదివరకటి రోజుల్లో కొన్ని స్వచ్ఛంద దాన్ని ఏమంటారు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే అనాథాశ్రమాలు ఉంటాయి కదా, వాటిట్లో ఆడపిల్లలు చదువుకోవడానికి లా చదువుతున్నారు ఎంత అవుతుంది, ఏడాదికి 18,000 అవుతుంది, 20,000 అవుతుంది, లేకపోతే బీటెక్ చదువుతున్నారు ఎంత అవుతుంది అంటే నేను ఏడాదికి ఒకసారి, నాకు అప్పుడు జెమినీలో ఉన్నప్పుడు పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేది తెలుసు కదా మీకు, 2 సార్లు వస్తుంది 6 నెలలకు ఒకసారి. అట్లాగా బోనస్ వచ్చినప్పుడల్లా ఒకళ్ళకి స్పాన్సర్ చేసేవాడిని నేను. అట్లా ఓ 15,000 20,000 రూపాయలు అట్లాగా వాళ్ళకి ఆ ఫీజుకి. ఒకసారి ఫీజులకి అయితే ఓసారి పుస్తకాలకి ఇవ్వడము ఇట్లాగా. అంటే ఒక్కోసారి ఏమంటారంటే మొత్తం 50 మంది పిల్లలు ఉన్నారండి, పుస్తకాలు నోట్బుక్స్ కావాలి, ఒక 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే సరే తీసుకోండి అమ్మ 20,000 రూపాయలు పెట్టి అందరికి బుక్స్ కొనేయండి, లేదా భోజనానికి ఒకరోజు స్పాన్సర్షిప్. ఇట్లాగా ఏదన్నా మా మిసెస్ పుట్టినరోజు వచ్చినప్పుడు, పిల్లలది వచ్చినప్పుడు, మా పెళ్లి రోజు వచ్చినప్పుడు అట్లాగా ఒక రోజు భోజనానికి స్పాన్సర్షిప్ ఇట్లాంటివి చేస్తాం. ఇది నా చేతిలో డబ్బులు ఉన్న రోజున చేస్తా, సాయం అంటాం దీన్ని. ఇదేం గొప్ప విశేషం కాదు. నాకు మామూలుగా అయితే మన లైఫ్లో బోనస్ అనేది చాలా గొప్ప విశేషం. ఆ సంస్థలోకి చేరినప్పుడు బోనస్ ఇచ్చేవాళ్ళు 6 నెలలకు ఒకసారి. మన జీతంలో నుంచినే 10% కట్ చేసి 6 నెలలకు ఒకసారి పెర్ఫార్మెన్స్ కింద దాంట్లో 80% వస్తా, 90% వస్తా, 100% వచ్చిన సందర్భాలు ఉండే. దాని ప్రకారం వచ్చే డబ్బుల్ని అట్లాగా ఇచ్చేవాడిని కొంత. అందులో
ఎందుకని నా జీవితంలో అది ఒక లంసమ్ అమౌంట్, ఓ లక్షన్నర జీతం కాకుండా చేతికి రావడం అనేటటువంటి. కాబట్టి ఓ 10,000 15,000 20,000 సాయం చేయడం నాకు తృప్తి అనిపించేది. ఇవాళకి కూడా ఏదైనా చేసేటటువంటి సాయాలు చేస్తా, ఎక్కువ చేస్తున్నాను ఎగబడని చెప్పను కానీ చేస్తాం. దీనికి నేను రిజిస్టర్ చేసుకుని ఇది ప్రభుత్వం నా చేత చేపిస్తుందని నేను ఎందుకు చెప్తాను? ఇంకోటి, అది కస్టమైజ్ ఎందుకు చేస్తాను నేను అంటే చట్టబద్ధత ఎందుకు కల్పిస్తాను నేను? ఇప్పుడు నేను ఒకళ్ళని దత్తత తీసుకున్నాను అనుకోండి, మస్ట్గా చూడాల్సిన బాధ్యత నాదే కదా. లేదనుకోండి రేపు పొద్దున వాళ్ళకి అనారోగ్యం పెరిగింది, వాళ్ళు ఏమంటారు, ఆ మార్గదర్శనం ఏమన్నా పెట్టారు, వాడెవడో సావడో మమ్మల్ని ఎవడు పట్టించుకోడు అంటారు. సింపుల్ లాజిక్. వాళ్ళకి ఏదైనా అనారోగ్యం అయినప్పుడు అంతే కదా. నువ్వు ఏదైతే దాన్ని ఏమంటారు బంగారు కుటుంబం అని చెప్పే వాళ్ళందరూ పేదలే కదా. ఈ మద్యం దాగి పాడయ్యి జీవితాలు, వాళ్ళకి లంగ్సే పోయిందా, కిడ్నీనే పోయిందా, లేకపోతే ఏ యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బంది అయ్యి ఉన్నారనుకోండి, వాళ్ళని అప్పుడు నిరంతరం చూడాల్సిందేగా మనం. చూడకపోతే చూడాలని కంపల్సరీ కాదు, కానీ వాళ్ళకి నువ్వు చేస్తున్నానని చెప్తున్నావు సమాజానికి. ఇక సాయం చేయడం అది నా వ్యక్తిగతం కదా. నేను అనే పాయింట్ ఏంటంటే, నాకు ఇష్టమైన వాడికి నేను సాయం చేస్తాను. మధ్యలో నువ్వెవరివి అందులో? నువ్వు దానికి ఎందుకు మధ్యలో? లేదా పాటలు అనుకో, దాని వరకు పర్లేదు, ఏది మేము ఇలా సాయం చేసే వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. కానీ నువ్వు కంపల్సరీ చేస్తున్నావే, నువ్వు బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోమని, దానికి వీళ్ళు చెప్తున్నట్టు సిఎస్ఆర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సిఎస్ఆర్ కంపెనీలు ఏమైనా పిచ్చోళ్ళు వాళ్ళు? ప్రతి కంపెనీ ఏడాదికి 2% చెయ్యాలి. ఇది ఎట్లా ఉంటుందంటే, ఆ కంపెనీ ఇక్కడ ఒక్క చోట ఎందుకు చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగావాడు ఉన్నాడండి, వాడు దేశంలోని 8 రాష్ట్రాలను 9 రాష్ట్రాల్లోనూ చేస్తున్నాడు. వాడు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పోతుంది మొత్తం? ఇక్కడ ఒక 500 కుటుంబాలకి ఇస్తాడు అనుకుందాం. ఏమి ఇస్తాడు వాడు? నోట్బుక్స్ కావాలంటే ఇస్తాడు, టెక్స్ట్ బుక్లు కావాలంటే ఇస్తాడు. ఎలా కన్సల్ట్ అవుతాం మనం వాడిని? నాకు అర్థం కాలేదు, చెప్తాను. ఇప్పుడు ఇందులో రాసిన ఈ 4 ఎట్లలో ఒక వ్యాపారం పెట్టుకోవడానికి ఎంత ఇస్తాడండి? 5 లక్షలు ఇస్తాడా వ్యాపారం పెట్టుకోవడానికి? ఇస్తాడా? లేదు. ఓ ₹1,00,000 2 లక్షల ముద్రా లోన్స్ ఉన్నాయి కదా, నువ్వు ఇప్పించు. చిరు వ్యాపారాలు లైక్ బండి పెట్టుకోవడం, టిఫిన్ సెంటర్ పెట్టుకోవడం, దీనికి లోన్ ఉంది కదా. చిరు వ్యాపారులకు లోను జగన్ టైంలోని ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. అదేంటిది? కేంద్ర ప్రభుత్వాన్ని ముద్రా లోన్స్ 2 లక్షల దాకా ఇస్తారు. ఇప్పుడు 5 లక్షలు ఏమో కూడా చేశారు. దానికి మధ్యలో అతను ఎందుకు ఇస్తాడు? 2 లక్షలు ఇస్తే కనుక దాంతో బతికేస్తారు వీళ్ళు. వ్యాపారం రైట్ ఇచ్చారు, గ్రేట్. వ్యాపారం అంటే ఇక్కడ ప్రభుత్వ బాధ్యత వదిలేసిందిగా. అక్కడ అంతవరకు అయితే నో ప్రాబ్లం. వీళ్ళు ఇస్తారా 2 లక్షలు? 2 లక్షలు ఇచ్చేసాం కాబట్టి అంటే ఇలాంటి స్పాన్సర్షిప్ అక్కడ యాక్సెప్టబుల్ అవుతుందా? వాళ్ళకేంటంటే ఈ సిఎస్ఆర్ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే అంటే సిఎస్ఆర్ కొంతమంది ఎగ్గొట్టేస్తున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే నేను చెప్తాను, నాకు దీని మీద బాగా స్టడీ ఎందుకు చేశానంటే, నేను TV9లో విజయవాడలో పనిచేశాక వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యా. నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ పోర్ట్కి సంబంధించిన వాళ్ళు నాకు సిఎస్ఆర్ హెడ్గా అవకాశం ఇచ్చారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండేటట్టు పోర్ట్కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకటి సిఎస్ఆర్ హెడ్గా అనేసి. వాస్తవంగా చాలా మంచి ఆఫర్. ఎందుకంటే నాకు అప్పుడు 15,000 జీతం వచ్చేది, ఏకంగా 60,000 శాలరీ, కారు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, హౌస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీ, ఫ్లైట్స్ కానీ ఇవన్నీ ఎక్కడికి పోయినా ఇవన్నీ. కానీ నాకు ఈ ఫీల్డ్ అలవాటు ఉన్నటువంటి వాడిని అది చేయగలనా లేదా అన్నటువంటి పాయింట్ మీద ఎందుకు ఆ ఆఫర్ ఇచ్చారు అంటే, అక్కడ మత్స్యకారులకు సంబంధించి ఒక సమస్య వచ్చేది. ఆ పోర్టు ప్రైవేట్ పోర్ట్ అయ్యేటప్పటికి మత్స్యకారుల గ్రామాల వెట్లు కొన్ని ఖాళీ చేయించడం, వాళ్ళకి ఇది ఇప్పించాలి. అంటే మత్స్యకారులకి ఉపాధి తగ్గుతుంది కదా పోర్టు కట్టినప్పుడు, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అలా ట్రైనింగ్కి రమ్మను అంటే వాళ్ళు రావట్లేదు అని చెప్పారనమాట. నేను అప్పుడు సార్ వాళ్ళు దాంట్లో ఉన్న మహిళలు, వాళ్ళలో ఏంటంటే మత్స్యకారులో ఉండేది, వేటకెళ్ళాక వచ్చి రావడంతోనే మగవాళ్ళు రిలాక్స్ అవ్వడానికి సిద్ధపడతారు.
వాళ్ళ వాటా తీసుకుని అమ్మి సొమ్ము చేసుకుని ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు కొనడం ఇదంతా చూసేది మహిళ. వాస్తవంగా మత్స్యకారుల్లో శారీరక శ్రమ చేసేటటువంటి వాళ్ళలో మగవాడి శ్రమ ఉట్టి శారీరక శ్రమ అయితే శారీరక మానసిక శ్రమ రెండూ చేసేది మహిళ. వాళ్ళని మీరు వచ్చి ఈ ట్రైనింగులు తీసుకోండి భోజనం పెడతామంటే ఎట్లా వస్తారండి? వాళ్ళకి ఏదైనా రోజుకి ఎంత అనిస్తామనండి అప్పుడు వస్తారని చెప్పా. వాళ్ళు వచ్చారు ఆ తర్వాత. కాబట్టి మీకు కరెక్ట్గా అవగాహన ఉందండి మత్స్యకారులకు ఎలాంటి అవసరమో మీరు చేస్తే బాగుంటుంది అన్నారనమాట. అందువల్ల నేను అప్పుడు అసలు ఈ సిఎస్ఆర్ అంటే ఏంటంటే అప్పుడు చెప్పుకొచ్చారు ఇట్లా 2% టోటల్ టర్న్ ఓవర్లో చేయాలనుకుంటాం, మేము సిన్సియర్గానే చేయాలనుకుంటున్నాం అనేది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పోర్టు ఆ సంస్థ అదొకటేని కాదు, ఏ సంస్థ అయినా తను సిఎస్ఆర్ డైరెక్ట్గా చేసేవాళ్ళు ఉండరు. వీళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా కార్పొరేటే. ఇప్పుడు ఓ స్కూల్లో అందరికీ పుస్తకాలు కొనియటం, దీనికి ఈ సందర్భంగా ఒక మీటింగ్, ఈ పుస్తకాలకు అయ్యే ఖర్చు 5 లక్షలు 10 లక్షలు అవుతుంది, మీటింగ్కి ₹1 కోటి రాస్తారు బిల్లు. ఇట్లాగా పక్కదో పడతానే ఉంటుంది నిజం సిఎస్ఆర్ది. కానీ అక్కడ రిసిప్ట్ ఉంటుంది, ఆ రిసిప్ట్ ఇప్పుడు మరి వీళ్ళు కనుక P4లో అట్లా రిసిప్ట్ ఇస్తారు, ఈ రిసిప్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అంటే ఇది వర్కౌట్ అవుతుంది. నేను చెప్పి ఈ కాన్సెప్ట్ అంతా P4లో వీళ్ళకి ఈ P4 కింద ఉన్నటువంటి మార్గదర్శులుగా చలామణి అయ్యే వాళ్ళందరికీ కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తే మార్గదర్శుల సంఖ్య పెరుగుతుంది, వీళ్ళు చేయగలుగుతారు సాయం. అలా కాకుండా కార్పొరేట్ కంపెనీలు అన్ని ఇక్కడ చెయ్యాలి అంటే ఏదో ఇక ఒక 5,000 10,000 చేతిలో పెట్టేసి చేతులు దులుపుకుంటారు. ఇవన్నీ వీళ్ళందరూ బాగుపడిపోయారని మనం సర్టిఫికేట్ పెట్టేసి సంతకాలు కొట్టుకుని చప్పట్లు కొట్టేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళు ఎట్టాగు చేస్తుంటారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం, వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవడం, ఏదో ఒకటి చేసుకుంటూ వాళ్ళు బతుకుతారు. వాళ్ళు ఎవ్వరూ పేదవాడు ఎప్పుడు కూడా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎదురోడి దగ్గర చేజాచాలనుకోడండి. వాడు చచ్చేదాకా కష్టపడతానే ఉంటాడు పాపం. ఆ కష్టమే మనందరి జీవితం ఓ రకంగా. అందుకు నజరానా కాదు, అందుకు కృతజ్ఞతగా మనం ఇస్తున్నటువంటిదే పెన్షన్. వాళ్ళకి ₹4,000 పెన్షన్, ₹3,000 పెన్షన్ అనేది పేదవాడి యొక్క స్వేదం మీదన సమాజం బ్రతుకుతోంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నేను పెన్షన్లు వాళ్ళకి ఊరికినే పెడుతున్నారు అన్నప్పుడు చాలాసార్లు చెప్పి, ఇప్పుడు నువ్వు నేను రేపు పొద్దున భవిష్యత్తులో కోసం అని చెప్పేసి ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడమో లేకపోతే ఏదో చేస్తాం కదా, పెన్షన్ PF అనినో ఇదో, వాళ్ళకి ఎవరిస్తారండి? వాడికి ఓపిక ఉన్నంతసేపు బండి ఎత్తాడా, మూట మోసాడా, కూలి పని చేశాడా, మత్స్యకారులు పని చేశాడు, ఏదో ఒకటి చేశాడు. 40 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ మందు దాకపోతే వాళ్ళు ఆ పని చేయలేకపోతుంటారు. మందు తాగితే శరీరంలో బలహీనత ఏర్పడిపోతుంది. 40 ఏళ్ళు వచ్చేటప్పుడు వాడికి పని చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు. 50 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ వల్ల కావట్లేదు. 60 ఏళ్ళు వస్తే అసలు ఇంకా వాళ్ళ జీవితం ఏంది? 60 ఏళ్ళ తర్వాత దినదినగంగా 100 ఏళ్ళ ఆయుష్లో బ్రతుకుతున్నాడు పేదవాడు. అలాంటి వాళ్ళకి వీళ్ళందరి స్వేదంతోనే కదా మనందరం బ్రతుకుతోంది. కాబట్టి మనం చేస్తున్న ఇప్పుడు భవన నిర్మాణం మనం చేసుకోగలుగుతామా? లేకపోతే సిమెంటు పని మనం చేసుకోగలుగుతామా? కాబట్టి అవి మనం చేసుకోలేం కాబట్టినే కదా వాళ్ళు. అదే విదేశాల్లో అయితే బోల్డంత కాస్ట్ కదా అట్లాంటి పనులకి. మన దగ్గర అంత తక్కువకి ఎందుకు జరుగుతుందంటే మన శారీరక శ్రమ చేసే ఆ మిత్రులు ఆ సోదరులు ఉన్నారు కాబట్టి, శారీరక శ్రమ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఓపికన్నంత వరకు ఈ సమాజానికి తక్కువకే సేవలు అందించడం ద్వారా ఈ సమాజం ఎదుగుదలలో వాళ్ళు ఒక పాత్ర పోషించారు. వాళ్ళకి ఓపిక లేని రోజున ఈ సమాజం ఇస్తున్నటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి సొమ్ము అంతే అది పెన్షన్ అనేది. రాష్ట్రంలో భారతదేశం మొత్తం మీద అత్యధికంగా ఇస్తున్నమాట చంద్రబాబు గారు శభాష్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అత్యధికం ఇచ్చాడు శభాష్. ఈవెన్ పక్కన ఉన్న తెలంగాణతో కూడా కాబట్టి ఎక్కువ ఇచ్చారు శభాష్, ప్రశంసిద్దాం ఆ విషయంలో. బట్ అలాంటి తీసుకున్నటువంటి కుటుంబాలు అంటే వాళ్ళు ఆత్మాభిమానంతో బ్రతికేటటువంటి వాళ్ళు బెచ్చం ఎత్తుకోవాలని కోరుకోరు. ఇప్పుడు వైద్యానికి వాళ్ళకి ఎక్కువ సమస్య అవుతుంది. అది రేపొద్దున ఏం చేస్తారు? రేపు ఆరోగ్యశ్రీలు ఇవి ఉన్నాయి కదా నీకు, దాని ద్వారా చేయించవా నువ్వు ట్రీట్మెంట్? ఈ చిన్న వ్యాపారాలు ముద్ర ఉంది కదా, దాని ద్వారా చేయించవా నువ్వు? మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం ఎందుకు? నేను అనేది ఇది. అలాగే వాళ్ళ ఉన్నత చదువులు, నీ విద్యా దీవెన లేదా అంటే నువ్వు అవి వదిలేస్తున్నావా? వీళ్ళందరికీ రేపు నువ్వు ఇస్తావా లేవా డబ్బులు? ఇప్పుడు ఇందులో చెప్పింది ఏంటి? పెన్షను, అట్లాగే ఆ విద్య,
వైద్యం, ఉన్నత చదువులు, వ్యాపారం, ఇవే కదా. వ్యాపారం ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నది కదా. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏమవుతుంది, రేపు వీళ్ళని ఇందులో రాసి రేపు వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఆపేశారనుకోండి, వాడు ఎప్పుడు రెగ్యులర్గా. ఇందులో ఒకటి నాకు ఆశ్చర్యం వేసింది, ఎవరో పారిశుద్ధ్య కార్మికురాలు ఒక రుద్రాన్ని దత్త తీసుకుంటానందంట. ఏం చేసుద్ది ఆ రుద్రాలకి ఆమె? నాకు అర్థం కాలేదు. గొప్పగా చెప్పచ్చు, ఇవేంటంటే వినడానికి బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకున్నా, అసలు నేను చాలా చేశానండి. ఇప్పుడు కుక్కలకి అంత ఇదేస్తాం, లేకపోతే ఆవులకి అయ్యో పెడతాము. కాబట్టి నాకు నెలకి కనీసం 6-7 వేల రూపాయలు, అట్లీస్ట్ 10,000 పైన ఇట్లాంటి ఖర్చులు అవుతాయి నాకు నెలకి. ఒక 10,000 రూపాయలు ఇట్లాంటి రకాల ఖర్చులు అవుతాయి. అందుకని నేను గొప్ప మార్గదర్శనం చెప్పను. నాకు ఇవాళ ఓపిక ఉన్నప్పుడు చేస్తున్నా, ఆ రోజున ఓపిక ఉన్నప్పుడు అంత చేశా, ఈ రోజున ఓపుకున్నప్పుడు ఇంకొంచెం చేయగలుగుతున్నా. ఇది నేను గొప్పని కాదు, మార్గదర్శనం కాదు బాబు. ఇది నేను ఆఫ్టర్ ఆల్ భగవంతుడు నాకు అంత ముద్ద పెడతంటే నేను అంత ఏమన్నా చేయగలిగితే చేస్తున్నా, అంతే. చెయ్యగలిగితే చేస్తున్నా. ఇది నాకు కంపల్సరీ చెయ్యొద్దు. నువ్వు కంపల్సరీ చేసినప్పుడు సమస్య. నేను చెప్పాను ఇంతకుముందే, వ్యాపారంలో కన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు, రేపు పొద్దున ఒక అతనికి షాప్ పెట్టి ఇచ్చామనుకుందాం 10 లక్షలు పెట్టి, దాని నుంచి ఏం ఆశిస్తాం మనం? బెనిఫిట్ ఆశిస్తాం కదా. అప్పుడు వ్యాపారస్తులు భాగస్వామ్యాన్ని కుదిర్చినట్టు అవుతుంది. కొంత దీంట్లో మెరుగుంటుందండి. ఇట్లాగా కొంతమంది ఎవరైనా నిజాయితీతో అట్లా చేస్తే వాళ్ళు ఉండొచ్చునేమో. ఈ 10 లక్షలు అంటున్నారు కదా వీళ్ళు, మార్గదర్శులు 10 లక్షల కాదు, మార్గదర్శులు 1,00,000 అనుకుంటా, వీళ్ళు 9 లక్షలు. అంటే దీంట్లో ఇక్కడ ఆశించింది జరగాల. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 25 లక్షలు మార్గదర్శులని. 25 లక్షలు మార్గదర్శులు వస్తే 1 కోటి మందిది బాగుపడిపోతారు అనేసి. ఇక్కడ పాయింట్ ఏంటంటే దాన్ని ఏమంటారంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటుంది. రెండోది ప్రభుత్వం దాని పేరేంటిది, మహిళలకు ఇస్తానన్న 1,500 నుంచి తప్పించడానికి ఈ చర్చ తెస్తున్నారు, ఎమోషనల్ చర్చ తెస్తున్నారు. అవి రాక్షసులు నాశనం చేస్తారు. ఏ రాక్షసులు నాశనం చేయాలి? 1,500 ఇస్తానన్నది ఇస్తానని ఎగ్గొట్టింది ఎవరు? ప్రతి మహిళకి 1,500 ఇస్తానని 2 కోట్ల మంది ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు పోనీ ఇలా చూస్తే కూడా 10,000 మంది 10 లక్షలు ఏదో అంటున్నారు కదా, మరి మిగతా వాళ్ళకి ఇస్తారా? పోనీ ఈ 10 లక్షల మందికి ఇవ్వరా? మిగతా 2,90,00,000 మందికి ఇస్తారా? అసలు వాస్తవానికి దాన్ని P4కి అనుసంధానం చేస్తున్నారు. అది ఎలాగా ఇదే అనుసంధానం ఆగస్టు 15 చెప్తారేమో అనుకున్నారు. అంటే అప్పుడు అనుసంధానం అయినప్పుడు వీళ్ళ లెక్క చెప్పినట్టు 9 లక్షలు ఒరిజినల్ పేదలు, అందులో వీళ్ళని ఒకవేళ ఇమ్మంటే రాష్ట్రం మొత్తం మీద ఒరిజినల్ పేదలు 9 లక్షలని గుర్తించారు వీళ్ళు. ఒకవేళ రేపు పొద్దున పథకాలు ఇస్తే ఇంక వీళ్ళకి ఇస్తారా ఆడబిడ్డనిది ఇవన్నీ? ఇంక వీళ్ళకి వీళ్ళే అర్హులు అన్నట్టుగానా? కానీ ఒకటి సార్, ఇది ఓకే, రేపు 19వ తారీఖున ఎంతమంది ముందు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళ చెప్తున్న లెక్క అయితే 1:9 నిష్పత్తి అయితే కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క మార్గదర్శి 9 కుటుంబాలను దత్తత తీసుకోవాలి వీళ్ళు చెప్తున్న లెక్క అయితే ఇది నిజంగా ఈ 4 ఏళ్ళు కొనసాగుతుందని అనుకుందాం. రేపొద్దున ఒకవేళ ప్రభుత్వం మారితే ఇంకా ఈ కుటుంబాలు రేపొద్దున ఎవరి మీద డిపెండ్ అవుతాయి? వాళ్ళని అక్కడ వదిలేస్తారా? లేదు ప్రభుత్వం మారిన వీళ్ళు ఇలాగే కంటిన్యూ అయ్యేలాగే ఏమన్నా దీనికి ఒక చట్టం ఏమన్నా ఏం చేయడానికి లేదండి. చట్టాలు ప్రభుత్వాలు అట్లాంటివి చేస్తే కోర్టులు చాచి కొడతాయి. అట్లాంటి ఏం చేయలేరు. అంటే మరి వీళ్ళకి ఏం లేదు. జస్ట్ ఇప్పుడు అన్న క్యాంటీన్లో భోజనం పెట్టారు, తీసేస్తే ఏం మాట్లాడడం, తిట్టుకుంటారు అంతే. ఇదేనా అంతే. ఇప్పుడు జగన్ టైంలో అదేదో 18,000 ఇచ్చారు చేయూతని, ఇప్పుడు ఆపేశారు. ఏమంటారు? అది జీవో ద్వారా ఇచ్చింది కదా, తీసేశారు, తిట్టుకుంటారు. జగన్ టైంలో వాలంటీర్లని అంతమందిని పెట్టారు, 2.5 లక్షల మందిని. ఆయనకి 5,000 ఏందా చీఫ్గా, నేను బాగా చీఫ్గా చూస్తున్నాడు జగన్, నేను వస్తే 10,000 ఇస్తానన్నారు. 2.5 లక్షల మందికి ఎగ్గొట్టారు, అసలు శాంతం తీసేశారు. ఏమంటారు? చట్టమే కదా అది, జీవో ద్వారా ఇచ్చేదే కదా. అదేమంటే సరిగ్గా జీవో ఇవ్వలేదు, సరిగ్గా చట్టం చేయలేదు, ఎట్లాంటి పోచుకోలు కబుర్లు చెప్పారు, అంతే ఉంటది. బేసిక్ సమస్య ఒకటి ఏంటంటే ఇందులో ఇచ్చేటటువంటి వాడి యొక్క ప్రేమ లేకపోతే అతని మానవత్వం మీద ఆధారపడి ఉంటుంది, అతని దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత మీద కూడా ఆధారపడి ఉంటుంది. సేమ్ టైం వీళ్ళ వ్యవహారాలు చేసుకుంటూ వీళ్ళ ఎదుగుదలకి దీన్ని వాడుకుంటే సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
స్కూల్ చదివే దశ నుంచి ఏదో ఒక పనులు చేసుకునేవాడిని. 10th క్లాస్ అప్పుడే కొబ్బరి బొండాలు కొట్టడమా, లేకపోతే ఏదో చిన్న 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 పనులు, అంటే దాన్ని ఏమంటారు, దీపావళి వందు సామాన్లు వస్తే ఆ షాప్లో పని చేయడము, ఇట్లాంటి ఏదో ఒకటి చేస్తూ బతికేవాడిని నేను. ఆ టైంలో నాకు ఒక ప్రాబ్లం ఉండేది. ఏంటి, నేనే పెడదాం అనుకుంటా షాపు. నా వల్ల కాల, ఎందుకని, కొంత డబ్బులు కావాలి నాకు. ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు, డిగ్రీ కూడా కాదు, డిగ్రీ అయిపోయాక ఈనాడు వీటిలో జాబులు చేయడం ప్రారంభించిన తర్వాత చేతిలో కొంత అమౌంట్ ఉంది కాబట్టి ఇంకొంత అప్పు తీసుకుని దీపావళి సందర్భంలో రోడ్డు మీద దీపావళి బాణా సంచి పెట్టి అమ్మేవాడిని. లేదు అంటే ఈ ఉద్యోగం చేస్తూనే. రెండవది వచ్చేటప్పటికి పింగాణి సామాన్లు మనకి మీరు ఇళ్లలో దీనికి పెట్టుకుంటారు కదా, ఎగ్జిబిషన్ లాగా, షోకేసులు, అట్లాంటి మా బాబాయ్ షాప్ ఒక 5,000 రూపాయల సరుకు కొనుక్కొచ్చి పెట్టి అమ్ముకోడు. ఈ 5,000 నేను ఇవ్వాలి, వెనక్కి తీసుకోరు మళ్ళీ సరుకు అక్కడ. ఇట్లాగా మనం ఈ 5,000 రూపాయల సరుకుతో నాకు 7-8,000 లాభం వస్తుంది, అంటే ఇంకో 2-3,000 లాభం వస్తుంది. కానీ ఇక్కడ నేను ఆ పెట్టుబడి నాకు దొరికేది కాదు. అట్లాంటి చేయడానికి చాలా ప్రయత్నించి నాకు ఇబ్బంది పడ్డటువంటి సందర్భం ఉంది. అదే నా 10th క్లాస్ అప్పటి నుంచి ఉంటే నేను అసలు ఈ ఫీల్డ్లోకి వచ్చేవాడిని కాదేమో, వ్యాపారం వైపు వెళ్ళేవాడిని. ఎందుకంటే వ్యాపారంలో రూపాయి ఎలా రొటేట్ అవుతుంది అనేటటువంటి తెలిసినోండి. అప్పుడు ఇవాళంటే టిఫిన్ సెంటర్ పెట్టడానికి మనుషులు దొరకట్లా. ఆ రోజు టిఫిన్ సెంటర్ పెడితే మనుషులు బోర్డు దొరుకుతారు, కానీ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ప్లేసెస్ తెలిసినా కూడా. అట్లాంటి సిచ్యుయేషన్ ఇవాళ రోజున ఉపయోగపడుతుంది ఓ రకంగా చెప్పాలంటే. ఎవరైతే దాని పేరేమంటారు, బంగారు కుటుంబం వాళ్ళు దీన్ని తమ పని తాము చేసుకుంటూ, తమ కుటుంబాన్ని తాము జాగ్రత్తగా సాక్కుంటూ, దీన్ని ఇట్లా సద్వినియోగం చేసుకుంటే, ఏ వ్యాపారానికో ఇట్లాగా, అంటే మగవాళ్ళు ఆ పని చేసుకుంటే ఆడవాళ్ళు ఈ అదనపు ఆహారం వ్యాపారం చేయడం, ఇట్లాంటివి చేసుకుంటే ఏ నీళ్ళకి చన్నీళ్ళ, చన్నీళ్ళకి వేడి నీళ్ళ యాడై ఎదుగుతారు. లేదనుకోండి, వీళ్ళు ఇచ్చే దాని మీద డిపెండ్ అయ్యి నువ్వు అదెందుకు ఇవ్వు, ఇదెందుకు ఇవ్వు అంటూ కూర్చున్నారనుకోండి, నడిచిపోతూ ఉంటుంది. ఇక దానివల్ల పెద్ద ప్రయోజనమే ఉండదు, ఇది ఉండదు అనమాట. చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి P4కి సంబంధించి మార్గదర్శకాలు, అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏంటి అనేది సర్వే ద్వారా తేల్చిన అంశాలను అయితే బయటపెట్టారు. రేపు 19 నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు అనేది, అంటే దాదాపుగా ఒక 10 లక్షల మంది బంగారు కుటుంబాలుగా మారబోతున్నాయా, నిజంగా వీళ్ళు అన్నట్టు, వీళ్ళు ఆశించినట్టు, వీళ్ళు చెప్పిన ఈ 4 రకాలు ఏవైతున్నా ఇవన్నీ అందిస్తే కనుక ఆ కుటుంబం నిజంగా పేద కుటుంబం ధనిక కుటుంబంగా మారుతుందా, బంగారు కుటుంబంగా మారుతుందా చూద్దాం. కోరుకుందాం అలాగే జరగాలని. ఏం చేస్తుంది ప్రభుత్వం, P4 ఎంతవరకు సక్సెస్ అవుతుంది వేచి చూద్దాం.